ఫ్రెండ్స్ ఇదే రియల్మీ నార్జో 70 టర్బో. మరి జనరల్గా నార్జో సిరీస్ బాక్సెస్ అనేవి మనకు బ్లూ కలర్లో కనిపిస్తూ ఉంటాయి, కాకపోతే ఇది ఎల్లో కలర్లో ఉంది. మరి మన కలర్ తోటి ఏం సంబంధం, మొబైల్ ఎలా ఉంటుంది అనేది ఇంపార్టెంట్ కదా. మరి మొబైల్ ప్రైజింగ్ అనేది ఎండింగ్ వరకు తీసుకెళ్ళి చెప్పకుండా వీడియో స్టార్టింగ్లోనే చెప్పేస్తున్నాను. ఓన్లీ 15,000 లోపు బడ్జెట్లోనే మనం దీన్ని కొనుక్కోవచ్చు. మరి 15,000 లోపు బడ్జెట్లో వీళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేశారు అనేది ఫటాఫట్ అన్బాక్సింగ్ చేసుకుంటూ మాట్లాడదాం. సో బాక్స్ పైన స్పెసిఫికేషన్ తర్వాత చదువుదాం, కానీ ఇక్కడ ఉన్న సీల్ని బ్రేక్ చేసేసాను. బాక్స్ ఓపెన్ చేసినట్టయితే యాస్టీస్ పై వైపే మేక్ ఇట్ రియల్ అని చెప్పేసి వీళ్ళకి సంబంధించిన యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్తో పాటు ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్ ఒకటి ప్లస్ ఎజెక్టర్ కూడా ఉందనుకోండి. బాక్స్కి లోపల వైపు మొబైల్ని ప్రొవైడ్ చేశారు. ఇంకొక మంచి విషయం ఏంటి అంటే సూపర్ బుక్ ఛార్జర్ ప్రొవైడ్ చేశారు. మంచి విషయం ఎందుకంటానంటే 15,000 లో బడ్జెట్లో 45 వాట్స్ ఛార్జర్ని ప్రొవైడ్ చేయడం ప్లస్ టైప్ సి కేబుల్, ఇదంతా కామన్ అనుకోండి. వీటిని మనం పక్క పెట్టేసి డైరెక్ట్ మొబైల్ గురించి మాట్లాడదాం. మొబైల్ ఒక కవర్లో ఉంది, అయితే ఇది డిఫరెంట్ కలర్లో అవైలబిలిటీలో ఉంటుంది. అయితే నా చేతిలో చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు. యాక్చువల్లీ మీకు లైటింగ్ కారణంగా వేరే కలర్లో కనిపించవచ్చు, కాకపోతే ఇది గ్రీన్ కలర్లో ఉంది. బ్యాక్ సైడ్ మీరు కెమెరా మాడ్యూల్ చూడొచ్చు. ప్రతిసారి లాగా కాకుండా కొంచెం వేరేలా ప్రొవైడ్ చేశారు. ముందు వైపు మనకు ఫ్లాట్ డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ నుంచి మాత్రం కర్వ్డ్ కనిపిస్తుంది. ప్లస్ ఇక్కడ మనకు మ్యాటిక్ ఫినిష్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ మనకు మొత్తం పాలికార్బోనేట్ యూస్ చేశారు. బ్యాక్ సైడ్ అయినా కానివ్వండి, ఫ్రంట్ సైడ్ అయినా కానివ్వండి. ఇక్కడ 3.5mm జాక్ ని ప్రొవైడ్ చేశారు. స్టీరియో స్పీకర్ చూడడానికి కనిపించేస్తున్నాయి. నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. కింద వైపు సిమ్ ట్రే ని ప్రొవైడ్ చేశారు. మరి ఫటాఫట్ మొబైల్ ని బూట్ చేసి మిగతా వాటి గురించి మాట్లాడదాం. మొబైల్ బూట్ అయిపోయింది. మొబైల్ మీరు ఫస్ట్ గమనించేది ఏంటి అంటే దీని యొక్క డిస్ప్లే, దీనిలో మనకు OLED డిస్ప్లే ప్రొవైడ్ చేస్తారు. దాని కారణంగా మనకు మొబైల్ అనేది చాలా బ్రైట్ కనిపిస్తుంది. యాక్చువల్లీ బ్రైట్ కనిపించడానికి బ్రైట్నెస్ నిట్స్ చూడడం కావాలి కదా. 1200 నిట్స్ బ్రైట్నెస్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇంకా ఎక్కువ బ్రైట్నెస్ ఇస్తే బాగుండు అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. కాకపోతే దీని ప్రైస్ అనేది 15,000 లో ప్రైస్ సెగ్మెంట్ ప్రకారం చూసుకున్నట్టయితే డీసెంట్గా ఉంది. మీరు ఇండోర్లో వాడినా అవుట్డోర్లో వాడినా ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. అవుట్ ఆఫ్ బాక్స్ Android 14 తోటి వచ్చింది. ఈ మధ్య కామన్ అనుకోండి. అయితే మీరు ముందటి వైపు నుంచి చూస్తే ఇది కర్వ్ డిస్ప్లే కాదు. కొంతమంది కర్వ్ డిస్ప్లే నచ్చుద్ది, కొంతమంది ఫ్లాట్ డిస్ప్లే నచ్చుద్ది. అయితే మరి మీకు ఎటువంటి టైప్ డిస్ప్లే నచ్చుద్ది అనేది కింద కామెంట్లో రాయండి. అయితే ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే బాక్స్ పైనే మనకి ఇక్కడ టర్బో అని చెప్పేసి మెన్షన్ చేశారు చూసారా. సో దానికి రీజన్ ఏంటి అంటే ఈ మొబైల్ అనేది గేమింగ్ సెంట్రిక్ ఫోన్ అన్నట్టు. అంటే దీనిలో గేమింగ్ బాగా చేయొచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. దీనిలో మనకు MediaTek Dimensity 7300 ఎనర్జీ ప్రాసెసర్ని యూస్ చేశారు. నేను నిన్న ఒక వీడియో చెప్పాను చూసారా. సో మరి MediaTek Dimensity 7300 పెట్టినా, పక్కకి ఎనర్జీ పెట్టినా, ఏం పెట్టినా లాస్ట్కి అదే MediaTek Dimensity 7300 అవుద్ది. సో ఈ మధ్యకాలంలో కంపెనీలు వాళ్ళ ప్రాసెసర్ని మాడిఫై చేసుకుంటున్నాయి కాబట్టి ఇలాంటి పేర్లు అయితే పెడుతున్నారు. మొత్తానికి మొబైల్లో మనం 90 FPS అయితే గేమింగ్ చేయొచ్చు. ప్లస్ ఇక మనం కెమెరా డీటెయిల్స్ గురించి మాట్లాడినట్టయితే 50+2 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ప్రొవైడ్ చేశారు. మరి దీంతో క్యాప్చర్ చేసిన కొన్ని ఫోటోస్, వీడియోస్ అయితే మీరు యూస్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది బ్యాక్ క్యామ్ 4K 30 FPS లో రికార్డ్ చేస్తున్నాను. దీనికి సంబంధించిన స్టెబిలిటీ, వీడియో క్లారిటీ చూడొచ్చు మీరు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, అవుట్డోర్లో అయితే చాలా మంచి ఫోటోస్, చాలా మంచి డీటెయిల్స్ ఉండే ఫోటోస్ని అయితే ఇది క్యాప్చర్ చేయగలుగుతుంది. HDR కూడా బాగుంది. ఇండోర్ విషయానికి వస్తే ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో కూడా సేమ్ ఇటువంటి ఫోటోస్ క్యాప్చర్ అవుతున్నాయి. డీటెయిల్స్ అనేవి ఇంకా ఎక్కువ ఉంటే బాగుంటాయి. మరి అప్డేట్స్ ఇచ్చి ఫిక్స్ చేస్తారో చూడ. దీనిలో మనకు చాలా రకాల ఫీచర్స్ని ప్రొవైడ్ చేశారు చూసారా. సో దీనిలో మనకు ఒకటి వచ్చేసి రీటచ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. దాని తర్వాత అన్ని మొబైల్స్లో ఈ మధ్యకాలంలో ఉండేది రిమూవర్, అంటే మనం బ్యాక్గ్రౌండ్ నుంచి ఏదైనా రిమూవ్ చేయాలన్నా, లేకపోతే ఏదైనా అన్వాంటెడ్ ఆబ్జెక్ట్ని మనం రిమూవ్ చేయాలన్నా సరే చాలా ఈజీగా అయితే రిమూవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న లోగో నేను ఒకదాన్ని రిమూవ్ చేస్తున్నాను చూడండి. సో ఇలా ట్యాప్ చేసిన వెంటనే ఈ ఫోటోలో నుంచి ఈ లోగో అనేది రిమూవ్ అవ్వడం మీరు గమనించవచ్చు. సో ఇట్లా మనకి ఏదైనా అన్వాంటెడ్ ఆబ్జెక్ట్ని బ్యాక్గ్రౌండ్ నుంచి రిమూవ్ చేయాలన్నా, మన డ్రెస్ పై నుంచి రిమూవ్ చేయాలన్నా, ఎక్కడి నుంచి రిమూవ్ చేయాలన్నా సరే చాలా ఈజీగా అయితే ఈ ఫీచర్స్ని యూస్ చేసి రిమూవ్ చేసేయచ్చు. అయితే మొబైల్ అనేది కెమెరా సెంట్రిక్ ఫోన్ కాదు, పర్ఫార్మెన్స్ సెంట్రిక్ ఫోన్. యాక్చువల్లీ వీళ్ళు రియల్మీ నార్జో 70 Pro అని చెప్పేసి ఒక మొబైల్ లాంచ్ చేశారు చూసారు. సో దానిలో అయితే మన ఫోటోస్ అనేవి ఎక్సలెంట్గా క్యాప్చర్ అవుతూ ఉంటాయి. ఒకవేళ మీకు కెమెరా ఫోన్ కావాలి అంటే ఆ మొబైల్ చూడొచ్చు. అయితే ఈ మొబైల్లో నాకు నచ్చిన ఇంకొక విషయం ఏంటి అంటే దీని చుట్టూ ఉండే బెజిల్స్ ఏవైతే ఉంటాయో చాలా నామమాత్రంగా ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, కింద కొంచెం ఎక్కువ ఉంది, కాకపోతే మనకు పైన కింద లెఫ్ట్ రైట్ అయితే చాలా తక్కువ కనిపించేస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. దాని కారణంగా మనకు స్క్రీన్ టు బాడీ రేషియో అనేది ఎక్కువ కనిపిస్తుంది. అయితే మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడినట్లయితే OLED డిస్ప్లే ఇచ్చిన కారణంగా ప్లస్ బెజిల్స్ అనేవి చాలా తక్కువ ఉన్న కారణంగా మనకు వీడియోస్ అనేవి చాలా బాగా కనిపించేస్తున్నాయి. ప్లస్ సౌండ్ క్వాలిటీ అనేది కూడా చాలా బాగుంది. ఎక్కడ కూడా మనం కంటెంట్ కన్జ్యూమ్ చేసేటప్పుడు డిసప్పాయింట్ అయితే అవ్వం. నెక్స్ట్ ఇక మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ని ప్రొవైడ్ చేశారు. చాలా ఫాస్ట్గా అయితే ఇది మొబైల్ని అన్లాక్ చేయగలుగుతుంది. సో ఇలా మనకు 5000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేసినా సరే మొబైల్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా బాగుంది. 183 grams ఏమో ఉంటుంది మొబైల్ అనేది, బరువు అయితే మీకు అనిపించదు. దీంతో పాటు 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు కాబట్టి ఫాస్ట్గానే మనం మొబైల్ని ఛార్జ్ ఇవ్వడం చేసేసుకోవచ్చు. మొత్తానికి మరి దీన్ని మనం 15,000 పెట్టి కొనుక్కోవచ్చా అంటే, ఒకవేళ మీకు 15,000 లో బడ్జెట్లో మంచి గేమింగ్ పర్ఫార్మెన్స్ మొబైల్ కావాలనుకోండి, హై ఫ్రేమ్ సెట్టింగ్స్లో గేమింగ్ ఆడుకోవాలి, మంచి డిస్ప్లే ఉండాలి, చూడడానికి మొబైల్ బాగుండాలి, ఫాస్ట్ ఛార్జింగ్ ఉండాలి, మంచి బ్యాటరీ బ్యాకప్ ఉండాలి అని అనుకునే వాళ్ళైతే ఈ మొబైల్ని కొనుక్కోవచ్చు. లేదు నాకు కెమెరా సెంట్రిక్ ఫోనే కావాలి అంటే మాత్రం వీళ్ళ బ్రాండ్లోనే మనకు రియల్మీ నార్జో 70 Pro అని చెప్పేసి ఉంటుంది, దాన్ని అయితే చూడొచ్చు. మరి మీరు రియల్మీ నార్జో 70 Proకి సంబంధించిన అన్బాక్సింగ్ చూడాలి అంటే ఈ వీడియోని అయితే చూడండి. థ్యాంక్ యూ.